డబ్ 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 అంటూ బూట్ల శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే తెగిపడిన తల్లిదండ్రుల తలలు. ఏడ్చుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తే మరుభూమిగా మారిన ఊరు. ఓ చిన్నారి నిద్రలో ఉంటే గాజాలో జరిగే నరమేధం ఇది. యుక్రెయిన్లో జరుగుతున్న ఘోరం కూడా ఇలాంటిదే. సిరియా, ఇరాక్లో కూడా కనిపించే దృశ్యాలు ఇవే. ప్రపంచం వల్లకాడుగా మారిపోతుందని చెప్పడానికి ఇవన్నీ ఒక చిన్న ఉదాహరణలు మాత్రమే. ఏవో 2 దేశాల మధ్య ఆధిపత్య పోరు జరిగితే వాటి ప్రభావం ఆయా దేశాల వరకే ఉంటుందని ఊరుకోవచ్చు. ఏకంగా 92 దేశాలు, 92 కంట్రీస్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో యుద్ధంలో పాల్గొంటున్నాయంటే ప్రపంచం ఎటు వెళ్తుంది అని మనం అనుకోవాలి. మీకు ఫ్యాక్ట్ చెప్తాను వినండి. అందరికీ తెలిసి మనం ఇప్పటివరకు 2 ప్రపంచ యుద్ధాలు చూస్తాం. వి హావ్ విట్నెస్డ్ 2 వరల్డ్ వార్. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 92 దేశాలు వార్ జోన్లో ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇదే నిజం. మూడో ప్రపంచ యుద్ధం అని అఫీషియల్గా పిలకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు, జరుగుతున్న విధ్వంసాలను చూస్తే వరల్డ్ వార్స్కి ఏ మాత్రం తీసుకునే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లో భీకర యుద్ధం మేఘాలు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ నుంచి గాజా వరకు రక్తం ఏరులై పారుతోంది. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఏం జరగబోతుందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దేశాల మధ్య ఆధిపత్య పోరు చివరికి మానవ జాతికి ఎలాంటి హాని చేస్తుందో లెక్కలతో సహా మీ ముందుంచుతాను. చివరి వరకు ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి. యుద్ధం ఒక రోజుదో, ఒక నెలదో, ఓ సంవత్సరాంతో కాదు. యుద్ధం కోల్పోయిన ఒక జీవిత కాలానికి. యుద్ధాల కారణంగా మానవ సంక్షోభాలు మొదలటం ప్రపంచం చూడండి కాదు. ఇప్పుడు యుద్ధాలు చేస్తున్న దేశాలకు ఈ విషయం తెలియంది కాదు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా లక్షల మంది తమ దేశాలు విడిచి వెళ్ళిపోతున్నారు. ఇతర దేశాలకు వెళ్ళి శరణార్థులుగా మారుతున్నారు, అంటే రెఫ్యూజీస్. మొత్తం శరణార్థాల సంఖ్య 11 కోట్లుగా ఉంది. తమ ఊళ్ళు ఇళ్ళు వదిలి ఎక్కడికైనా పారిపోవాలని భావించే వారి సంఖ్య అంతకంతకీ పెరుగుతోంది. ప్రస్తుతం 16 దేశాలు లక్షలాది శరణార్థులకు ఆశ్రయిస్తున్నాయి. ఈ శరణార్థుల సమస్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొడుతోంది. ఎందుకంటే కొత్తగా దేశానికి వచ్చిన వారికి ఆ దేశంలో ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో అర్థం కాదు. ఇది ఓవరాల్గా ఓ దేశ ఎకానమీని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నది. 2023 లెక్కల ప్రకారం యుద్ధాల కారణంగా జరిగిన ఆర్థిక నష్టం $19 ట్రిలియన్. $19 ట్రిలియన్ అంటే ప్రపంచ జనాభాతో చూస్తే ప్రతి వ్యక్తిపై $2,380 భారం పడుతుంది. ఇండియన్ కరెన్సీలో ఇది 198,369 రూపాయలకి సమానం. మీరేదో అనుకుంటారు, ఎక్కడో ఏయో దేశాలు యుద్ధాలు చేసుకుంటే మనకేంటి ప్రాబ్లం అని. కానీ యుద్ధాల కారణంగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై, అంటే మీపై నాపై ఏడాదికి 2 లక్షల రూపాయల భారం పడుతుంది. ఇది ఫ్యాక్ట్. నిజానికి ఇప్పుడు యుద్ధాలు కేవలం 2 దేశాల మధ్య, 2 దేశాల ఆర్మీల మధ్య జరగటం లేదు. దేశవ్యాప్తంగా 90కి పైగా ప్రైవేట్ గ్రూప్స్ వివిధ దేశాలతో కలిసి యుద్ధాల్లో పాల్గొంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాగ్నర్ లాంటి ప్రైవేట్ మిలిటరీ గ్రూప్స్ ప్యూటిన్ సేనలకు అండగా నిలిచిన సందర్భాలు మనం చూసాం. డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రైవేట్ గ్రూపులు యుద్ధాల్లో చేరుతున్నాయి. డ్రోన్ టెక్నాలజీ వాడకం 2018లో 16 దేశాల్లో ఉంటే ఇప్పుడు ఇది 40 దేశాలకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 91 ప్రైవేట్ ఆర్మీ గ్రూప్స్కు డ్రోన్ల ద్వారా దాడులు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదే సైడ్ ఎంతో పీస్ఫుల్గా బ్రతికే యూరోప్ దేశాల ప్రజలు సైతం రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఎంతో వేదన అనుభవిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాలో అని యూరోప్ దేశాలు క్రమంగా తమ మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి, విచ్ ఇస్ అన్అవాయిడబుల్. అందుకే యూరోప్లో సైనిక వ్యయం కూడా పెరిగింది. ఇటీవల కాలంలో 91 దేశాలు మరింత మిలిటరైజ్ అయ్యాయి. ఆయుధాలు పెంచుకోవటం, సైనికుల సంఖ్యను పెంచడం లాంటివి చేశాయి. అటు ఇజ్రాయిల్, ఇరాన్ లాంటి దేశాల మధ్య జరుగుతున్న ఈ హింస ధనిక దేశాలకు ఆయుధ వ్యాపారాన్ని పెంచుతోంది. రిచ్ కంట్రీస్ ఆర్ బికమింగ్ రిచర్. ముఖ్యంగా ఈ యుద్ధాలతో అమెరికా ఆయుధ సామాగ్రిని అమ్ముకొని ఖజానా నింపుకుంటోంది. ఈ యుద్ధాలతో ధనిక దేశాలు మరింత ధనవంతంగా మారుతున్నాయి. అటు పేద దేశాల ప్రజలు మాత్రం ఆకలితో కడుపు మార్చేసుకుంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2050 నాటికి ఆహార కొరత వల్ల కోట్ల మంది చనిపోతారు.
అంటే డ్రాట్ వస్తుంది. యుద్ధాల కారణంగా పెరిగే నిత్యావసరాల ధరల వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా పేదరికానికి బలవుతాయి. వారి పిల్లల భవిష్యత్ అంధకారంలో మునిగిపోతుంది. చదువు, ఆరోగ్యం వీటిపై శ్రద్ధ తగ్గిపోయి వాళ్ళంతా కేవలం బ్రతకడం కోసం ఫైట్ చేయాల్సి వస్తుంది. ఈ శరణార్థుల సంఖ్య కూడా 20 కోట్లకు చేరొచ్చు. ఇప్పటికే 100 మంది ఈ రెఫ్యూజీస్లో 80% అంటే 80 మందికి సరైన ఆహారం అందటం లేదు. పిల్లలు చదువు లేకుండా, వైద్య సేవలు లేకుండా జీవిస్తున్నారు. ఇక పేద దేశాల్లోని ప్రజల పరిస్థితి మరింత దారుణం. ధనిక దేశాలు తమ సైనిక వ్యయాల కోసం పేద దేశాల సహజ వనరులను దోచుకుంటాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీని కారణంగా గోధుమలు అవ్వచ్చు, బియ్యం, అలాగే నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరుతుండటంతో కుటుంబాలు ఆకలితో మాడిపోవాల్సి వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధాల వల్ల ఆయుధ వ్యాపారం లాభపడి మానవతా విలువలు పూర్తిగా చచ్చిపోయే ప్రమాదం నెలకొంది. ఇలా ఇంతకుముందు పాస్ట్లో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను చాలా దేశాలు, వారి ప్రజలు అనుభవిస్తున్నారు. అటు శాంతి రక్షణ కోసం పనిచేయాల్సిన ఐక్యరాజ్య సమితి పలు దేశాలకు కీలు బొమ్మగా మారిందని, అందుకే ఏకంగా 92 దేశాలు యుద్ధాల్లో పాల్గొంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మనందరి భవిష్యత్తు కూడా క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. కొన్ని తరాలు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ యుద్ధాలకు ముగింపు లేదా? మానవ సమూహం శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోలేవా? మీరేమంటారో మీ కామెంట్స్లో చెప్పండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.